గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 2లో గురువు, 4లో శుక్రుడు, 3లో కేతువు. అంటే 2, 3, 4 స్థానాలు వరుసగా గ్రహయుతమై శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. ఆశించిన లాభాలు కలుగుతాయి. మీ నిర్ణయాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో విజయాలు సాధించండి. ఎంత సాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. అనుభవపూర్వకంగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఒత్తిడి లేకుండా ఉండటం కోసం ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. పనుల మధ్యలో వాయిదా వేయకండి. ఓర్పుతో ముందుకు సాగండి. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురుకావచ్చు. తొందరపడకుండా నిదానంగా సాంకేతికంగా సంభాషించాలి. అవగాహన సామర్థ్యంతో వ్యవహరించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సున్నితంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా పనిచేయాలి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ప్రధానంగా సూర్య దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేస్తే కలిసి వస్తుంది.